దౌర్జన్యం చేయడం జరిగింది. మాకు ఒక నోటీస్ లేదు. మేము ఆల్రెడీ కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చినాము. ఆర్డర్ తీసుకొస్తే ఏముంది ఆర్డర్ అని పక్కకు పడేస్తున్నాడు ఆయన. మునపొలిగా ఇక్కడ ఏం జరిగిందంటే 1900 అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి మా తాతల ల్యాండ్ ఇది. అప్పుడు అనివార్య కారణాల వల్ల కొంచెం ల్యాండ్ అమ్మింది, వాళ్ళకి రోడ్లు ఇచ్చినాం, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి. అన్ని అవైలబిలిటీ ఉన్నాక తర్వాత ఏంటి అంటే ఈ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్లు లీగల్ లేఅవుట్లు కాదని కోర్టు సస్పెండ్ చేస్తే రిజిస్ట్రేషన్ బ్యాండ్ ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రేషన్ బ్యాండ్ ఉన్నప్పుడు మేము వాడుకోవాలి కదా. మొన్నటి వరకు 6 నెలల కింద వరకు మేము అగ్రికల్చర్ చేసినాము. అగ్రికల్చర్ చేసి వ్యవసాయం చేసినాము. మా పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్లు దొంగ పాస్బుక్లు అని ఒక సిఐ గారు అనడం ఎంతవరకు న్యాయం? ఆయన అంటాడు ఈ దొంగ పాస్బుక్లు అంటాడు. అంటే కలెక్టర్ దొంగనా లేకపోతే ఎంఆర్ఓ దొంగనా? మీ అధికారుల మీద మీకే విలువ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏం విలువిస్తారు మీరు? మున్సిపల్ వాళ్ళు వచ్చి చూడాలి మార్కింగ్ ఏముంది ఏం లేదని చూడాలి. ఎవరు రాలే. ఆయన ఏమంటారు ప్రత్యక్షంగా ఉండి ఆయన మార్కింగ్ ఇవ్వాలి అని ఎక్కడ ఉంది? అది మార్కింగ్ ఏముంది ఏం లేదు. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి, మాకు ఒక నోటీస్ ఇవ్వాలి. ఇది ఎక్కడ దౌర్జన్యం? ఎవరు ఫోన్ చేసినా ఫోన్ పక్కకు పడేస్తున్నాడు, ఆయన పని ఆయన వేసుకుంటూ పోతున్నాడు. రాజకీయంగా వేధింపు కాకపోతే ఏంది ఇది? పోయి తీసుకుపోయే మన లోపల కలిస్తేనేమో అంత మంచిగా, లేకపోతే లేదు వీళ్ళది. హైడ్రా హైడ్రా ఎక్కడ హైడ్రా ఉంది? ఇవాళ అల్మాజ్గూడలా రోజుకో ఒక 60 గజాల ఇల్లు కడుతున్నాడు. అక్కడ ఓడు ఇగో ఈ ఎదురుగా అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది, 20 ఫీట్ల రోడ్డు. ఎట్లా పర్మిషన్ వచ్చింది దానికి? ఎట్లున్నది? ఇవి పట్టించుకోవడంటే ఆయన దీని గురించి దీంట్లో కేవలం ఏంది అంటే వ్యక్తిగత కక్ష. ఏంది అంటే ఇక్కడ ఇద్దరు డిఎస్పీలు ఉన్నారు. మేము ఆల్రెడీ శివధర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు అని ఇంటెలిజెన్స్ కంప్లైంట్ ఇస్తే శివధర్ రెడ్డి గారు ఎంక్వైరీకి పంపించారు. ఎంక్వైరీ ఆఫీసర్ వస్తాడు, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఎంక్వైరీ చేస్తాడు. మొన్న వచ్చిన తిరుమలేష్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంక్వైరీ చేస్తారు. ఒక ఆఫీసర్ కంప్లైంట్ ఇంట్లో ఓడలకి ఎట్లా పోతారా? న్యాయమేనా? మీరు చెప్పండి ప్రెస్ సోదరులారా. మీరు అంత ఇక్కడ లోకల్లోనే కదా. 6 నెలల కింద ఈ ల్యాండ్లో ఏముండే మీరు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను అబద్ధం చెప్పడం కాదు, మిమ్మల్ని తప్పుదో పట్టియడం కాదు. మీరు నిజంగా చెప్పండి. ఇక్కడ 6 నెలల కింద వరిసేను వేసి మేము అగ్రికల్చర్ చేసినామా చేయలేదా? ఇంత దౌర్జన్యమా? ఇట్లా తీసి పాడేస్తున్నాడు ఆయన. ఒక మాట మాట్లాడతాడు. చదువుకున్న వ్యక్తులు మనం చదువుకోలేని వ్యక్తులమ్మా మనం. నేను రిప్రజెంటేషన్ ఇస్తా కూడా రిప్రజెంటేషన్ కూడా మాట్లాడతలేడు. ఒక వ్యంగ్యం నవ్వు. ఈడొక ఆయన ఎవరు మన జనార్దన్ అని సీఎం గారు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డిఎస్పి, ఇంకోటి విజయ్ ఆక్టోపస్ అని ఆయన డిఎస్పి ఆక్టోపస్, ఒక ఆయన సిఐ సూర్య అని సిఐ ఎస్ఐ ఇంటెలిజెన్స్, ఆయన జిహెచ్ఎంసి రవీందర్ అని. వీళ్ళు డిపార్ట్మెంట్ కొలీగ్ అయ్యి మీ నమస్తే తెలంగాణ తప్ప అనుకోదు. మీరు ఒక్కరున్నారు మన తెలంగాణ రిపోర్టర్ వేణు ఒక్కొక్క మెసేజ్ చూపిస్తాం మీకు ఆఫీసర్లకు. 20-30 మెసేజ్లు. ఏం చేసిరు సార్ అంటే లీగల్ లేదా? కోర్టుకు పోయినా మేము కోర్టులో ఆన్సర్ ఇచ్చేది తెలియదా వీళ్ళకు? కేవలం డిపార్ట్మెంట్ సింపతి తోటి ఆయన ఇవాళ మాకు అన్యాయం చేసిపోయిండు తిరుమలేష్. ఓన్లీ డిపార్ట్మెంట్ జిద్దు తీసుకొని కనీసం మాట్లాడతాడు. మాకు మాట్లాడే అవకాశం కూడా ఇస్తాడు. ఇట్లా తీసి పాడేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఏంది డిపార్ట్మెంట్? నేనేమంటున్నా హైడ్రా అంటారు. ఆడ కోర్టేమో మొట్టికాయలు వేస్తుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఎట్లా పోతున్నారు? వీళ్ళు వచ్చేమో మాట్లాడుతున్నారు. నేను లీగల్ ఎదుర్కొంటా. వాళ్ళ డిపార్ట్మెంట్ మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మీరు బాగా గుర్తు పెట్టుకోరు. వాళ్ళు నా మీద కంప్లైంట్ ఎందుకు చేస్తారు అంటే బికాస్ ఆఫ్ సిఐ డిసిపి జనార్దన్, డిసిపి విజయ్, డిసిపి జనార్దన్, సిఐ మన సూర్య, వీళ్ళు. ఇదే కాదు, నేను మీకు శివధర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ రేపు వాట్సాప్ పెడతాను. నేను వాళ్ళు ఏమేమి ప్రాబ్లం క్రియేట్ చేసిరో ఏమేమి పెట్టిరో శివధర్ రెడ్డి సార్కు మేము ఇచ్చినాం. బ్రదర్ నేను ఒకటి చెప్తున్నా, ఇది అన్ఎన్షియల్ ప్రాపర్టీ. మా చిన్న ఆయన ఒక ఆయన అమ్ముకొని పోయినా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లా ఆ రోజు వెళ్ళిపోయింది. అవును గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయమను. ఇల్లీగల్ లేఅవుట్ అన్న వాళ్ళే అంటారు, గవర్నమెంటే అంటది. ఇప్పుడేమో మళ్ళీ లేఅవుట్ అంటది. కేవలం నేను చెప్తున్నా ఎక్కడ అధికార దుర్వినియోగం తిరుమలేస్తారది. ఏమను నన్ను కంప్లైంట్ ఏమని చంపమను. ఈ గవర్నమెంట్ చేసే మనుషులను చంపుడు తప్ప అపోజిషన్ పార్టీలను వేధించడం తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడు మున్సిపల్ నుంచి మాకు ఒక ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఏది? నోటీస్లో మొత్తం సర్వే నెంబర్ తప్ప. మేము ఎట్లా రెస్పాండ్ కావాలి చెప్పండి మీరు?
ఇంతకు ముందు కమిషనర్ కానీ ఇంతకు ముందు స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఎవరు ఉన్నా కూడా బడంపేట ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వచ్చిన అధికారులు వాంటెడ్లీ ఎగబడి పార్క్ ఉంటే కోర్టు నుంచి స్టాండింగ్ కౌన్సిల్ నుంచి ఫోన్ వస్తుంది, సార్ మీ మీద కంప్లైంట్ వచ్చింది, వచ్చి కల్వూరు మున్సిపల్ నుంచి ఫోన్లు చేస్తారు, సార్ నాటి ఒకసారి కలిసి రాపు అని. ఇది ఆ వ్యవస్థ. మేము ఎక్కడ బ్రదర్ నా దగ్గర వీడియోలు ఉన్నాయి, వాళ్ళు మా మీదకి వచ్చిరా మేము వాళ్ళ మీదకి పోయినామా చూడండి. మా దాంట్లో వచ్చేసి ఈడ వచ్చి పార్కింగ్లు పెడతారు, దావతులు చేస్తారు, 31st ఎక్కడ ఇప్పుడు ఆయన వాతిపోయాడు. కరెక్ట్ పొజిషన్ ఏడుంది అది ఎట్లా నా ప్రాపర్టీలకు వస్తుంది ఓవరాల్ స్ట్రెస్ అవుట్ ఓవర్ చేసి ఏమన్నా ఉందా ఆడేమన్నా చేసినా మమ్మీ మాడ ఇప్పటి వరకు దున్నుకుంటున్నాం. ఇగో బర్లా తీసుడు మాకు నేను మళ్ళా చెప్తున్నా, జస్టిస్ లక్ష్మణ్ సార్ మీద నమ్మకం ఉంది. జస్టిస్ లక్ష్మణ్ సార్ దగ్గర మేము ఆర్డర్ తెచ్చుకున్నాము, మాకు కోర్టు న్యాయం చేస్తాననే నమ్మకం ఉన్నది. నా మీద కేసు బుక్ చేస్తా అంటే భయపట్టిస్తుండా, బెదిరిస్తుండా, నన్ను ఆయన బెదిరిస్తుండా? అధికారులకు అవునండి, నా ల్యాండ్ కు ఇక్కడ చూడండి, ఈ మా దాంట్లో వచ్చి మేము బెదిరించమంటారు, మా దాంట్లో వచ్చి కుర్చీలో కూర్చొని గ్రౌండ్లలో చూడండి వాళ్ళు ఇవి ఎవిడెన్స్ మా దగ్గర. వాళ్ళు ఇగో ఈ ఫోటోలు లేడీస్ ఉన్నారా ఇంతమంది, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ ఉండి డిపార్ట్మెంట్ జులుము. ఆల్రెడీ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మా మీద. చూడండి బ్రదర్ నేను ఇంకోటి చెప్తున్నా, ప్రైవేట్ ప్రాపర్టీ వచ్చి కూర్చొని చూడండి వాళ్ళ దౌర్జన్యమా మా దౌర్జన్యమా. ఒక్క నిమిషం బ్రదర్, నేను ఇంకోటి చెప్తున్నా. ఇందులో ఏముంది అంటే వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, మేము పోయి కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వండి? కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాక కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడు? 2 months సార్ నేనేమంటా, అవునవును బ్రదర్, నేను కూడా ఏమంటున్నా, ఆ రోజు వచ్చిర్రు వాళ్ళు ఎంక్వైరీ చేసిరు, నా పేపర్స్ చూపించిన, నా పాస్బుక్స్ చూపించిన, నా ధరణి రిపోర్ట్ చూపించిన, నా ఆర్ఓఆర్ కాపీలు ఇచ్చిన, ఆర్ఓఆర్ 1B కాపీలు ఇచ్చిన. ఇప్పుడు ఏ సర్వే నిర్మాణం ఏమొస్తుంది, ఎక్కడుంది, ఏడుంది చెప్పమన్నా. ల్యాండ్ కన్వర్షన్ కాలేదు. ల్యాండ్ కన్వర్షన్ ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా, ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందా, నాలా కన్వర్షన్ అయ్యిందా? నేను దుంతలేనా? నేను దుంతున్నా 6 నెలల. ఆయనని ఇప్పుడు 15 సంది ఉన్న రాజు వేరు ఉన్నాడు కాలనీ ప్రెసిడెంట్, ఆయనకు అన్ని చేసినాము. మొన్న రీసెంట్లో అయినా ఈయన కాలనీ ప్రెసిడెంట్ జనార్దన్, ఆఫ్కోఫాస్ వేస్ డిఎస్పీ జనార్దన్ విజయ్, సూర్య ఇంటెలిజెంట్ ఎస్ఐ సూర్య, ఈయన పేపర్ రిపోర్టర్ తెలంగాణ, ఈయన ఏదో డెస్బోల్టా చేస్తారంట. వీళ్ళందరూ మమ్మల్ని వేధించుకొని స్టార్ట్ చేసిరు. మీరు చూసి ఆల్రెడీ ఈ వేణు మీద మేము హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడ ఇది ప్రాపర్టీ ఓ దాంట్లో ఎవరు వచ్చిరు, మా దాంట్లో వాళ్ళు వచ్చిరా, మేము వాళ్ళ దాంట్లో పోయినామా? ఇవాళ ఉంటుండొచ్చు దౌర్జన్యం, స్టిల్ లాస్ట్ రోజు నాకు న్యాయం తెలుస్తుంది. ఆయన సుప్రీంకోర్టు ఆర్డర్ అంటుండే, కోర్టు ఆర్డర్ ఏమున్నది, కోర్టు ఎక్కడ చెప్తుంది? కోర్టు నువ్వు కోర్టు ఆర్డర్ నువ్వు చెప్తున్నావు, సుప్రీంకోర్టు పేరు చెప్తున్నావు. మాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది, 2 ఎకరాలు బెదిరిస్తారా? నన్ను ఏం చేస్తారు? చంపుతారా? 3 ఎకరాలు అమ్మకపోతే హైదరాబాద్ చంపుతారా? నా ల్యాండ్ ప్రొటెక్ట్ నేను చేసుకోకపోతే ఎవరు చేసుకుంటా? నేను వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమర్షియల్ వేరే ఆలోచన. ఒక్క నిమిషం నేను వచ్చిన సార్ ఇది నాకు కోర్టు ఆర్డర్ ఉంది ఏమంటావు అని అడిగిన, ఏం ఆర్డర్ ఉందా అని ఇట్లా వాడేస్తుండు. ఇదా ఒక ఆఫీసర్ వర్ది వేసుకోగానే ఏదంటే అది చేస్తారా? ఏం చేస్తారు సార్? కాదు చంపుతాడా? నేను పోతా డెఫినెట్ మానవ హక్కుల సంఘానికి పోతాను నేను, ఎందుకంటే గవర్నమెంట్ మీద లాభాలు. ఎందుకంటే ఇలా హైలీ ఇన్ఫ్లేషన్ సీఎం దగ్గర సెక్యూరిటీగా పని చేస్తున్నా జనార్దన్ చేస్తుంది ఇదంతా, ఓన్లీ డిపార్ట్మెంట్ విజయ్ జనార్దన్. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కమిషనర్ కు మెసేజ్లు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? వేరియేషన్ డిపార్ట్మెంట్లకు ఆయన ఒకటే చెప్తుండే, ఏమంటుండు, నేను సీఎం సెక్యూరిటీ ఫోన్ చేసి, నేను సీఎం సెక్యూరిటీ మీరు ఎందుకు అది తీసుకుంటలేరు యాక్షన్, నేను సీఎం సెక్యూరిటీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, నేను సీఎం సెక్యూరిటీ నేను ఎందుకు యాక్షన్. ఎవరైతే మేము కంప్లైంట్ పెడితే ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేసుకుని మా దగ్గర చెప్తే ఉల్టా మాట్లాడిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.